జగ్గయ్యపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. డెలివరీ అయిన ఒక రోజు తర్వాత ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన జగ్గయ్యపేటలోని స్మేలీ ప్రైవేట్ హాస్పిటల్లో జరిగింది. వైద్యం వికటించి మహిళ మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మహిళ మృతికి స్మైలీ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. వారంలో కొడాలి సుబ్బారావు మెమోరియల్ ప్రైవేట్ హాస్పిటల్లో ఒక గర్భిణి మరణించగా మరో ఘటన స్మైలీ ప్రైవేట్ హాస్పిటల్లో జరగడం దురదృష్టకరమని స్థానికులు అంటున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరగకుండా జగ్గయ్యపేట పట్టణంలో ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతుంటే అధికారులు ఏమీ చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. డెలివరీ అయిన ఒక రోజు తర్వాత ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన జగ్గయ్యపేటలోని స్మైలీ ప్రైవేట్ హాస్పిటల్లో జరిగింది. వైద్యం వికటించి మహిళ మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మహిళా మృతికి స్మైలీ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. వారంలో కొడాలి సుబ్బారావు మెమోరియల్ ప్రైవేట్ హాస్పిటల్లో ఒక గర్భిణి మరణించగా మరో ఘటన స్మైలీ ప్రైవేట్ హాస్పిటల్లో జరగడం దురదృష్టకరమని స్థానికులు అంటున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జగ్గయ్యపేట పట్టణంలో ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతుంటే అధికారులు ఏమీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అమరావతి నుంచి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. చెప్పండి నాగకిషోర్. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేటలో డాక్టర్ల నిర్లక్ష్యం రోజు రోజుకి పెరుగుతా ఉంది. దీని మీద దృష్టి సాధించాల్సినటువంటి వైద్య శాఖ అధికారులు అయితే నిమ్మక నీరెట్లతో వ్యవహరిస్తున్నారని చెప్పి ఆరోపణలు అయితే ఉన్నాయి. డాక్టర్ల నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు బలవుతూ ఉన్నాయి. జగ్గయ్యపేటలోని హాస్పిటల్స్ అసలు పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఉంటే వాళ్ళు ఎలాంటి వసతులు పాటిస్తున్నారు, డిఎంహెచ్ఓ ఇచ్చినటువంటి ఆదేశాలని పాటిస్తున్నారా లేదా అని చెప్పి తనిఖీలు చేయాల్సినటువంటి అధికారులు హాస్పిటల్లో తనిఖీలు చేయకుండా నిండు ప్రాణాలు పోయేలాగా వాళ్ళకి సహకరిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. ఒక వారం రోజుల క్రితం నిండు గర్భిణి కొడాలి సుబ్బారావు హాస్పిటల్లో మరణించగా ఈ రోజు స్మైలీ హాస్పిటల్లో ఇంకొక గర్భిణి మృతి చెందింది. దీంతో బంధువులందరూ కూడా హాస్పిటల్ వద్ద ఆందోళనలు అయితే వ్యక్తం చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో, కేవలం డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం బలైందంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. దీని మీద ఏదైతే స్మైలీ హాస్పిటల్ ఉందో హాస్పిటల్లో వైద్యం చేయాల్సింది పోయి వైద్యం సరిగ్గా చేయకపోవడం వల్ల వైద్యం చేస్తున్నప్పటికి కూడా సరైన వైద్యం చేస్తున్నారో లేదో తెలియక వికటించి ఒక మహిళ మృతి చెందిందంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ హాస్పిటల్ స్మైలీ హాస్పిటల్ ఏదైతే ఉందో జగ్గయ్యపేటలోని బస్ స్టాండ్ కి అతి సమీపంలో ఉంది. జగ్గయ్యపేట పట్టణంలో ఉన్నటువంటి హాస్పిటల్లో సరైన వసతులు కూడా పాటించలేదు. ఇక మాకు ఏది తప్పక ఇక్కడ హాస్పిటల్కి తీసుకువెళ్తుంటే నిండు ప్రాణాలు బలవుతున్నాయంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీని మీద దృష్టి సారించాల్సినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వైద్య శాఖ అధికారులు వారెవరూ కూడా మాకేది పట్టట్లేదు, ఇంత జరుగుతున్నా కానీ చూసి చూడట్లు వెళ్తున్నారంటూ కూడా ప్రజలందరూ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా కనీసం వైద్య శాఖ అధికారులు స్పందన లేకపోవడం చాలా బాధాకర పరిణామం. జగ్గయ్యపేటలోని చెదువు బజార్కి చెందినటువంటి గుంజ గాయత్రి అనే మహిళ ఎవరైతే ఉన్నారో 25 సంవత్సరాల గల వయసు గల మహిళ నిన్న హాస్పిటల్లో జాయిన్ అవడం జరిగింది. ఆమె గర్భిణిగా ఉండి డెలివరీ కోసమని హాస్పిటల్లో జాయిన్ అవడంతో యాజమాన్యం గర్భిణీ మహిళకు ప్రసవం చేశారు. ప్రసవం చేసిన తర్వాత నిర్లక్ష్యం వ్యవహరించడంతో నిండు గర్భిణి కూడా మృతి చెందింది. దీనికి యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యం వహించిందంటూ కూడా బంధువులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రసవించిన మొదటి రోజు ఆమె మరణించడం ఏంటి, ఇంత నిర్లక్ష్యంగా ఉండడం ఏంటి అంటూ కూడా బంధువులందరూ కూడా తమ ఆందోళన అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి హాస్పిటల్ యాజమాన్యాన్ని సంప్రదించడానికి ప్రయత్నించగా వాళ్ళు ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు. వాళ్ళు అసలు ఈ ట్రీట్మెంట్ పరంగా అక్కడ వరుసగా హాస్పిటల్స్ లో జరుగుతున్నటువంటి ఘటనల పరంగా అటు వైద్య శాఖ అధికారులు కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కావచ్చు, ఎవరు కూడా పట్టినట్లు ఉండడంతో నిండు ప్రాణాలు, గర్భిణీ ప్రాణాలు మృతి చెందుతున్నారంటూ కూడా
ప్రజలు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే అటు డిఎంహెచ్ఓ కావచ్చు, లేకుంటే జిల్లా వైద్య అధికారి యంత్రాంగం కావచ్చు, ఎవరైనా సరే దృష్టి సారించి అసలుకి ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి వసతులు ఏంటి, వీళ్ళు సరైన ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా, మెడిసిన్స్ అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా అని ఇప్పటికైనా తనిఖీలు చేసి తర్వాత ఇంకొక ప్రాణం బలి కాకుండా చూడాలంటూ కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బంధువులు కూడా పోయిన ప్రాణం ఏది తిరిగి రాదు కాబట్టి మాకు న్యాయం చేయాలంటూ కూడా స్మైలీ హాస్పిటల్ వద్ద అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నాగకిషోర్.